వెనకకెళ్ళి కూడా బైట్ చేసే అవకాశం ఉంటుంది. స్నేక్ రెస్క్యూ చేయడం అంటే అంత ఈజీ కాదు. సో ఇక్కడ తోట యజమాని కూడా పాము చూసి భయపడి అతను అంత దూరం నిలబడ్డాడు. అలాగే మేము వన్యప్రాణులను రక్షిస్తున్నాం, ముఖ్యంగా మనుషుల ప్రాణాలు కూడా రక్షిస్తున్నాం. ప్లీజ్ దయచేసి మాకు సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్క స్నేక్ రెస్క్యూవర్స్కి సపోర్ట్ చేయండి. మా ప్రాణం అనేది అరచేతుల్లో పెట్టుకొని మేము పనిచేస్తుంటాము. ఏ టైంలో ఏమవుతుందో తెలియదు. अरे उंगली को शवारा देखो। నాకు పిలిచి బాబాయ్ బాబాయ్ రా అని ఆడున్నా. నేను ఏం చెప్తావు వెళ్ళినా కూడా ఏదైనా చేద్దామని ఆడలున్నారు, భయం పడుతుంది. లేదు చేరిపోతున్నది రా అని నేను అంటున్నా. లేదు లేదు ఖచ్చితంగా నాగంబాబు అటు రెండు ఉంటాయి. పోయిందంట ఆ కట్టెలు దాటింది, అది మెల్లగా అటు అటు దారింది. నేను లేపిన కొద్ది పోతుంది. ఆవిడంటే ఈటే తిరుగుతుంది. అంటే అటు సైడ్ కూడా చూడాలి. దీని కొన్ని లేకుండా పోతే కనిపిస్తుంది. సరే చెప్పలేము. అటు పోయి పట్టి అట్లా పట్టి చెప్పలేదు గట్ల గట్ల ఆ సైడ్ పడ్డాను అనుకో చెప్పండి. ముంగట్కే పోయిందని మనం ఎట్లా అనుకుంటాం కదా. అవునండి. మామూలుగా దర్శించుకుంటావా? ఇట్లా 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 చీల్చుకుంటావా మొత్తం కాకుండా? అట్లా అట్లా ఈరుకుంటే పోతే నీకు అంత అట్లా ఉండదు కదా, ఏర్పడుతుంది కదా కొంచెం. అట్లా పోతా అన్న దూరం క్లోజ్ ఉన్నది, ఆడికి క్లోజ్ ఉంటుంది. అమ్మగారు వాళ్ళ దగ్గర క్లోజ్ ఉంటుంది. అటు సైడ్కు ఇట్లనే ఉంటుంది. అది కూడా అటు సైడ్కి వెళ్ళడం అంటే చెప్పలేదు. ఆ సైడ్కు ఈ సైడ్ చూసిన తర్వాత అటు తీసుకుంటారా? ఆడికి లేపుకుంటారా అంటున్నా. ఇక సో గాయస్ దీంట్లో అయితే నాగంప పోయిందట. సో అది దీంట్లో ఉన్న తెలియదు, దీంట్లో ఉన్న తెలియదు. మనం ఇదంతా లేపుకుంటూ పోతున్నాం. ఇది ఏంటంటే ఇక్కడ కూడా చిన్న చిన్న హోల్స్లు ఉన్నాయి చూడండి, హోల్స్లు ఉన్నాయి కదా. సో మనం ఇటు లేపుకుంటూ పోతుంటే వెనకకెళ్ళి కూడా బైట్ చేసే అవకాశం ఉంటుంది. స్నేక్ రెస్క్యూ చేయడం అంటే అంత ఈజీ కాదు. సో ఇక్కడ తోట యజమాని కూడా పాము చూసి భయపడి అతను అంత దూరం నిలబడ్డాడు. అలా కొడుకేమో అటు సైడ్ నిలబడ్డాడు. అది వాళ్ళు చూస్తున్నారు, అక్కడ ఉన్నారు, వాళ్ళంత దూరంలో నిలబడ్డారు. సో ఇంత రిస్క్ తీసుకొని మేము వన్యప్రాణులను రక్షిస్తున్నాం, ముఖ్యంగా మనుషుల ప్రాణాలు కూడా రక్షిస్తున్నాం. ప్లీజ్ దయచేసి మాకు సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్క స్నేక్ రెస్క్యూవర్స్కి సపోర్ట్ చేయండి. మా ప్రాణం అనేది అరచేతుల్లో పెట్టుకొని మేము పనిచేస్తుంటాము. ఏ టైంలో ఏమవుతుందో తెలియదు. సిచ్యువేషన్స్ కొన్ని ఎట్లుంటాయంటే బాత్రూమ్లలో కానీ మెట్ల కింద కానీ పాములు వెళ్ళినప్పుడు మనకు అక్కడ ప్లేస్ అయితే ఎక్కువ ఉండదు. సో అక్కడ మా కెమెరామెన్ రావాలా, మేము రావాలా, దాన్ని పట్టుకొని బయటికి తీయాలి. పాము ఒకవేళ పెద్దగా ఉందనుకో మినిమం ఇట్లా పైకి వస్తే దాని డిస్టెన్స్ మెయింటెనెన్స్ కోసం మినిమం అయితే ఒక 2-3 ఫీట్స్ అన్న ఇట్లా దూరంతో ఉండాలి స్టిక్ పట్టుకొని. సో అంతా కూడా స్పేస్ ఉండదు అక్కడ. సో అలాంటప్పుడు కూడా మేము ధైర్యంగా పోయి రెస్క్యూ చేసి
దాన్ని పట్టుకొని తీసుకొచ్చి మనుషుల ప్రాణాలైతే మేము సేవ అయితే చేస్తున్నాము. దయచేసి మాకు సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేస్తారని కూడా అనుకుంటున్నాను. బాగా అంటే బాగా రిస్క్ పని. ఈ పని లక్షలలో ఒక 2-3 పని చేస్తారు. మీకు తెలిసిన విషయమే. స్నేక్ రెస్క్యూవర్స్ చూడండి మన తెలంగాణలో ఎక్కడైనా చూడండి, మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, యూట్యూబ్లో సెర్చ్ చేయండి, తక్కువ కనిపిస్తారు. ఇంకా వేరే పనిలో అయితే మీకు దొరికిపోతారు, కానీ ఈ పని చేసిన వాళ్ళు మాత్రం అసలు ఎవరైతే దొరకరు. ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేస్తారని కూడా అనుకుంటున్నాను. ఓకే, చూద్దాం దానికి మనం రెస్క్యూ చేద్దాం. అది పాము ఎక్కడ ఉందో. సరే అక్కడికి వెళ్ళదు అది ఇట్లకైతే పోలే కదా. పోలే నువ్వు 5 నిమిషాలలో వచ్చేసినావు. ఇటు పోలేదు అది అది అటు పోదామన్నా కానీ ఇటు దానికి జ్వర ఇటు వెళ్ళదు, బయటకు వెళ్ళదు. అది కవర్ క్లోజ్ ఉన్నది ఎంత పెద్ద కట్టపండు చారు కుదరా అన్న చేరిపోతు కూడా ఉన్నది ఇంకోటి. దీంట్లో ఇది నాకు బాబు నాకు కనబడ్డది చేరిపోతావు. ఎంత మంచిగా పన్నది. జాగ్రత్త అన్న. ఇదే ఎట్లా ఉన్నా చూసావా? సైలెంట్ 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 సైలెంట్. ఆగబే. గుక్కిలాగా తీసుకురా కర్ణాటక మీద అరే రోజు ఇట్లా తిరుగుతుంది. అరే ఈ రాళ్ళలో వస్తుంది, ఇటు వెళ్తుంది, ఇటు రాళ్ళలో వస్తుంది. మన గార్రంగా నటు అదే చేతుంటే డేంజర్. విషయం కళ్ళలో చెప్తాంటారు కానీ అద్దరు పెట్టుకుంటారు. తెల్లగా చూడు. అయితే చేరిపోతే ఒకటి ఉన్నదే, ఇంకోటి ఉన్నది. బాబాయ్ సొరిసిన దగ్గరనే ఉన్నా. ఇటు జరిగింది, ఇది ఇటు జరిగింది. ఇటు చేరిపోతే అటు పోయింది రా నాన్న. చేరిపోతే అటు పోయింది. అది పక్క చేరిపోతావు. నేను చూసిన దాన్ని చూడు. చేరిపోతున్నావు బాబు. చూడు వెళ్తుంది. అది ఉన్నది అది ఉంటుంది పిరికంటే పిరికి కానీ ఉంటుంది ఉంటుంది. అది పోయింది కవర్ లేపింది దానికి. పోతుంది అది ఇంత సపోర్ట్ ఉంటుంది రా. వెళ్ళదు నప్పుతుంది కవర్లకే. ఎందుకు కవర్లకి పోదు ఆడ అనిగింది అది. దాదా ఉడతా మెడ తిర్రా. ऐसा ये बीच में आना. అరే
సంచి తీసుకురండి పోయి పోయి తీసుకురా నాలుగా కొంచెం సంచులు తీసుకురా ఏ చిన్న సైలెంట్ సైలెంట్ ఓ మై గాడ్ అబ్బా విషయం ఎట్టడిచిందే ఇదిగో కొరుకుడు కొరికితే విషయం ఎట్లా గారింది కొరికితే విషం గారింది దాని మీద బట్ట మీద అబ్బా ఇదిగో కొరుకుడు కొరికింది ఆ బట్ట మీద ఇట్లా విషం గారింది అబ్బా నీకు బతకనే బతకం అది అట్లా గారితే దగ్గర పట్టుకోయి వైట్ ప్రూఫ్ హ్యాండ్ గ్లోవ్స్ ఇవి సో మా స్నేక్ మిత్రులకు చెప్తున్నది ఏంటంటే ఇక చూడండి ఈ సైజులో ఉంది పాము సైజ్ చూడండి పొడుగు చూడండి లెంత్ చూడండి ఈ సైజులో ఉంది బయట చేసినా సరే కానీ హ్యాండ్ గ్లోవ్స్ లోపలకి అయితే తీట అయితే దిగలేదు ఇక వెనం కూడా బయటనే ఉంది చూస్తున్నారా సో ఇవి సేఫ్టీ హ్యాండ్ గ్లోవ్సెస్ మీరు తీసుకోవాలనుకుంటే ఇటువంటి హ్యాండ్ గ్లోవ్స్ తీసుకోండి ఎవరికైనా ఇట్లాంటి హ్యాండ్ గ్లోవ్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి లేకపోతే నాకు ఫోన్ చేయండి ఫోన్ చేస్తే నేను మీకు లింక్ అయితే పంపిస్తాను నేను ఆ లింక్ పంపిస్తే ప్లీజ్ దయచేసి ఆ లింక్ను ఓపెన్ చేయండి ఓపెన్ చేసి చూడండి చూసి ఇది చేసుకోండి ఏ చిన్న సైలెంట్ సైలెంట్ ఓ మై గాడ్ ఇది పోయిందా ఇది ఒకటి కరెంట్ సాగు చేస్తుంది కదా ఇంకోటి పడదాం ఇంకోటి పడదాం ఇంకోటి ఇది పడితే గంట పడుతుంది షూస్ కూడా ఉంటాయి భయమే పడుతుంది పొలాల గోళ అనుకో పొలాల గోళ భయమే పడుతుంది अरे उंगली को शबारा देखो సంచికి పొక్కున్నది పెద్ద మంచి సంచికి పెద్ద పొక్కున్నది తీసుకురాపో సంచి తీసుకురాపో పాము పడతాం వెళ్ళిపోతుంది నాకే కలుస్తుంది మళ్ళీ అది సో గైస్ మనం వచ్చి ఒక 10-15 నిమిషాలు అయితే రెస్క్యూ కొద్దిగా టఫే ఉండే ఎందుకంటే పాము అది ఇటు సైడ్ వచ్చిందా అటు సైడ్ ఉన్న అండ్లని ఉందా తెలియదు ఒకవేళ మనం అక్కడ కూర్చుంటున్నాం కదా కూర్చుంటే కవర్ అయితే లేపుతున్నాం లేపుటప్పుడు అనుకోకుండా నా వెనకాల కూడా ఉండొచ్చు వెనక కవర్లో ఉండొచ్చు సో భయపడకుండా తీస్తే ఒక్కడేసారి మాకు కనిపించింది కనిపించి దాన్ని పట్టుకున్నాం తీసుకుపోయి మళ్ళీ దీన్ని ఒక సురక్షితమైన ప్రాంతంలో అయితే రిలీజ్ అయితే చేస్తాము దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే రైతుకైతే ఒక పెద్ద ప్రమాదం అయితే తప్పింది అన్నకైతే కరెక్ట్ ఉండే అన్న కదా మనం ఒకవేళ రాకపోతే దారుణమే మాకు ఏమో దిగరాదు అని భయపడతాము అంత దగ్గర దిగరాదు ఇక వదిలేస్తే ఇటే తిరుగుతుంది మళ్ళీ అది మనసరంలో ఇన్ని తిరుగుతున్నది ఈ రాళ్ళల్లో వెళ్తుంది అటు తిరుగుతుంది కానీ భయం అది చట్టన రాళ్ళలో పడిపోతుంది